ముకుంద జ్యువెలరీ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్స్, నో మేకింగ్ ఛార్జెస్. చాలా బాగుందండి. అయితే ఇంకొక టైం పట్టుద్ది, ఇంకో 3-4 ఏళ్ళు ఇంకొక టర్మ్ రావాలి. ఇదే ప్రభుత్వం వస్తే ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రజలకు కూడా ప్రభుత్వం మీద మంచి నమ్మకం కుదిరింది. ఇక ముందు కూడా ఇటువంటి ప్రభుత్వమే వస్తుందని ఆశిద్దాం అమ్మా. ఇంకొకటి ఏంటంటే, పర్టికులర్గా నేను ఉండేది మంగళగిరి కాన్స్టిట్యూషన్సీ. మాకు మా ఎమ్మెల్యే గారు లోకేష్ గారు అమ్మా, ఆయన చాలా బాగా చేస్తున్నాడు. మాకు రీసెంట్గా 1000 కోట్లు శాంక్షన్ అయింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి 1000 కోట్లు శాంక్షన్ అయింది. చాలా ఉధృతంగా పనులు కూడా సాగుతున్నాయి. అదే కాకుండా ఇంకా చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆ ఏరియాలో జరుగుతున్నాయి. అతన్ని నిజంగా వీ షుడ్ అప్రిషియేట్ లోకేష్ని. ఎందుకంటే ఒకసారి ఓడిపోయి అతనికి మంచి కాన్స్టిట్యూషన్స్ గెలిచే కాన్స్టిట్యూషన్స్ ఎన్నో ఉన్నా కూడా అతను అదే కాన్స్టిట్యూషన్ని, ఓడిపోయిన కాన్స్టిట్యూషన్లోనే మళ్ళీ కష్టపడి ప్రజల మన్నన పొంది మళ్ళీ ఎన్నో వేల మెజారిటీతో గెలిచారంటే రియల్లీ చాలా ఉంది. దాని ప్రకారం ప్రజలు కూడా అతని మీద పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఇక ముందు కూడా చాలా బాగా చేస్తాడని ఆశిద్దాం. మరి అంటే ఇవన్నీ చేస్తున్నారంటున్నారు, మరి ప్రజలకు ఇచ్చిన హామీలో సగం నెరవేర్చలేదు అంటున్నారు. మొన్న ఏదైతే డిఎస్సి మెగా డిఎస్సి జరిగిందో అందులో చాలా అవకతవకలు జరిగినాయి అంటున్నారు. సీట్లు అమ్మేసుకున్నారు అంటున్నారు. మరి ఇవన్నీ ఎలా అంటే డిఎస్సి అంటే మామూలు విషయం కాదు కదా సార్. ఎంతో చదువుకొని అందరూ ఎదురు చూస్తున్నారు, మరి అలాంటి సీట్లు అమ్ముకున్నారు అంటున్నారు. వాళ్ళంతా రోడ్లు ఎక్కారు. దాని గురించి ఏమంటారు? డిఎస్సి గురించి అడిగారు మీరు. డిఎస్సిలో అడిగితే మరి ఎవరైతే దాన్ని క్లెయిమ్ చేస్తున్నారో ఇట్లా అందులో అవకతవకలు జరిగాయని మరి వాళ్ళు ప్రూవ్ చేయాలి కదా. ఎవరో 3-4 క్యాండిడేట్స్ మాకు ఇవ్వలేదు అది అని అడిగారు. దానికి చాలా క్లారిటీగా వాళ్ళ ర్యాంక్ ఎంత వచ్చింది వాళ్ళంతా చాలా క్లారిటీగా చెప్పారు. ఇంకా ఏమిటి, ఇంకేం అడిగారు మీరు? డెవలప్మెంట్ యాక్టివిటీస్ సగం జరుగుతున్నాయి. ప్రతిదానికి కొంచెం టైం పట్టుద్ది. ఇప్పుడు వచ్చి 2 ఏళ్ళే కదా అయింది, ఇంకా టైం పట్టుద్ది. హామీల్లో సగం అసలు నెరవేర్చలేదు, 2 ఏళ్ళు అయిపోతున్నా కానీ. మరి సగం నెరవేర్చారు కదా. సగం నెరవేర్చి ఇంకా సగానికి ఇంకా టైం ఉంది. సో ఇట్ విల్ టేక్ టైం. అందులో మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంత బాగలేదు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని అంటున్నారు. ఓకే, కానీ యోగాలకు 300 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే యోగా డే అని చెప్పేసి అక్కడ చూస్తే 300 కోట్లు, ఇక్కడ చూస్తే ఇన్ని ఖర్చు పెడుతున్నారు. మరి అదేదో ప్రజల మీదే పెట్టొచ్చు కదా అని చెప్పేసి కూడా అంటున్నారు. యోగాకి 300 కోట్లు అంటున్నారు, ఒప్పుకుంటాను. కానీ మనిషి ఆరోగ్యంగా ఉండాలా లేదా? ఏమంటే ఎంతో ఖర్చు పెడుతున్నాం మనం. నేను ఒక్కడిని హాస్పిటల్కి వెళ్తే కొన్ని వేలు అవుతుంది అమ్మా. అటువంటిది యోగా చేస్తే మంచిదే కదా. మీరు ఒక్కరోజు ఏం చేయమన్నారు? అదే ఒక్కరోజు చేయమనలేదు. దాన్ని నేర్చుకొని మనం రెగ్యులర్గా చేస్తే ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఆ రోజు చూశారు మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎంత బాగా చేశాడు. 76 ఏళ్ళైనా చూడండి, వాళ్ళ అబ్బాయి కూడా అతనితో పాటు పోటీ పడలేకపోయాడు. ఎంత ఈజీగా చేశాడు. అతన్ని ఎప్పుడన్నా మీరు విన్నారా? మన ముఖ్యమంత్రి నీళ్ళ నుంచి ఉన్నాడు. ఎప్పుడైనా అనారోగ్యం పాలయ్యాడు, లేకపోతే హాస్పిటల్లో ఉన్నాడు, సెలవు తీసుకున్నాడు అని ఎప్పుడన్నా విన్నారా? అతన్ని ఎప్పుడు సేమ్ వే కేంద్రంలో కూడా అతను కూడా మోదీ గారు కూడా యోగా చేస్తాడు రోజు. అతన్ని ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడు వార్ఫుడ్ బేసిస్లో ఎప్పుడు ముందు ఉంటారు కదా. మరి అదంతా యోగా వల్లనే కదా సాధ్యం. యోగా వల్ల సాధ్యమే, కరెక్టే. కానీ ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ వచ్చినాయి, యోగాలకి ఆన్లైన్ క్లాసెస్ వచ్చినాయి. ఆన్లైన్లో చాలా ఇప్పుడు ప్రతిదీ, ఇప్పుడు సీఎం గారు అక్కడ మాట్లాడినా ఆన్లైన్లో లైవ్ ఇచ్చేస్తున్నారు, చూడొచ్చు మనము. అలాంటి ఏర్పాటు చేయొచ్చు కదా. లైవ్ చూసేది ఎంతమందికి అది అందుబాటులో ఉంటుంది? ఆ రోజు ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగింది, నేను కూడా వెళ్ళాను. ఎంతమంది వచ్చింది? కిటకిటలాడిపోయింది స్టేడియం అంతా. అది చూసి జనాలు స్ఫూర్తి పొంది అరే ఇంతమంది యోగా వాళ్ళు చేస్తున్నారు, ఇంతమంది మనం ఎందుకు చేయలేము అనే కొంచెం ఇన్స్పిరేషన్ వచ్చి వాళ్ళు కూడా డైలీ నేర్చుకుంటారు.
అట్లా ఆ రోజు కనీసం ప్రపంచం మొత్తంలో దాదాపు 120 దేశాల్లో యోగా చేశారు. దాన్ని చూసి దేశానికి ఒక 1000 మంది స్ఫూర్తి పొంది రెగ్యులర్గా చేసినా కూడా చాలు. అంతేగాని అంతేకాకుండా సార్ మరి వచ్చే రోజుల్లో ఇంకా ముందు రానున్న రోజుల్లో మరి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారంటున్నారు అక్రమ మద్యం కేసులో. మరి అది ఎందుకు అసలు ఈ కేసు అంటే ఇది చట్టపరంగా అంటారా లేదంటే కక్షపూరితంగా అంటారా? కక్షపూరితంగా అయితే ఎప్పుడో చేసేసేవాళ్ళు. కక్షపూరితంగా అయితే చట్టపరంగా విత్ ప్రూఫ్స్ అన్నీ ఉంటేనే చేస్తారు. అంతేగాని ఇంతకుముందు ప్రభుత్వంలాగా చేయరు. చట్టపరంగా చేస్తారు. చట్టం అసలు నన్ను అడిగితే బాగా వీళ్ళు పకడ్బందీగా చేస్తున్నారు. ఇక మళ్ళీ తప్పించుకోకుండా అన్ని విత్ ప్రూఫ్స్తో సహా. ప్రస్తుత పరిపాలన అనే విషయం మీద బాగానే ఉంది, చెప్పుకోదగ్గట్టే ఉంది. అదేంటంటే కొన్ని అనీజినెస్. ఇప్పుడు మీరు బస్ స్టాండ్లో ఉన్నారు కదా, బస్సుల పథకం చూస్తే అన్ని వాళ్ళకే సరిపోతున్నాయి తప్ప మేము బస్సు ఎక్కే స్టేజ్లు వెళ్ళాము. నాకు ఇప్పుడు 67 సంవత్సరాలు. ఎక్కాలంటే చాలా కష్టపడి ఎక్కినా కానీ సీట్ ఉండదు, అన్నీ వాళ్ళకే సరిపోతుంది. పథకం బాగానే ఉంది. చిరుద్యోగులు కానీ ఏమన్నా చిన్న ఉద్యోగస్తులు, చిరు వ్యాపారస్తులు బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే కొంతమందికి అది బాగా ఉపయోగపడుతుంది. ఉద్యోగానికి వెళ్ళే మగవాళ్ళకి అసలు ఉపయోగపడుతుంది, ఉద్యోగాలకు వెళ్ళే ఆడవాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ వాళ్ళకి అలవాట్లేదు, ఇంత తోసుకుని ఎక్కుతూ అనేది అలవాట్లేదు. కాదు బాగానే ఉంది. లేడీస్ ప్రతిదీ కూడా వాళ్ళకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా, దేవస్థానానికి వెళ్ళాలన్నా, ఏదైనా కొనుక్కోవాలన్నా కొంత బర్డెన్ అనేది లేకుండాను ప్రస్తుత పరిస్థితుల్లో మన ఆస్పెక్ట్ రేషియో ప్రకారం పర్లేదు, సౌకర్యంగానే ఉంది. చేసే పనులు కూడా బాగానే ఉన్నాయి. ఇంకొక 5 ఏళ్ళు పోతే మా పిల్లలకు కూడా ఈ అమరావతి సైడ్ కానీ ఐటీ సెక్షన్ కానీ అవన్నీ ఇంకో 10 ఏళ్ళు పోతే అది కూడా బాగానే ఉంటుంది చెప్పవచ్చు. అంతవరకు మాకు హ్యాపీగానే ఉంది. లాస్ట్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ పోల్చుకుంటే లాస్ట్ గవర్నమెంట్ ఎలా ఉంది? లాస్ట్ గవర్నమెంట్ గురించి మనం చెప్పకూడదు, చెప్పలేము. అంతే కదా, ఇది బాగుంది అన్నప్పుడు అంతవరకు. ఈ ప్రభుత్వం పర్లేదు అన్నప్పుడు పర్లేదు అంతవరకు. కానీ ఆడ ఎలాంటి వాడు అంటే ఇది బాగుందంటే ఆల్రెడీ నెగిటివ్%. అది మనకు అనవసరం, వెళ్ళిపోయింది కాబట్టి. చేసేది బాగానే ఉంది, ఇంకా చేస్తా ఉంటే ఇంకా బాగానే ఉంటుంది. పెట్టారులే కానీ మరి చాలా వరకు కొన్ని అసలు అమలే చేయలేదు అని అంటున్నారు కదా సార్. అంటారండి, అనేవాళ్ళు అంటారు. మరి అనేవాళ్ళు కూడా ఉండాలి కదా. రేట్లు అంటే మరి ఆస్పెక్ట్ రేషియో ప్రకారం పెరిగిద్దండి. మన జనాభా ఇది వరకు 100 కోట్లు అంటే ఇప్పుడు 140 కోట్లు ఉన్నాయి. ఆ 40 కోట్ల మంది తినాలంటే మనకి ప్రొడక్ట్స్ అనేది పెరగాలి. ప్రొడక్ట్ పెరగాలంటే మన దేశ పరిస్థితి కూడా బాగుండాలి, వాతావరణం అనుకూలించాలి, చెవులు పండాలి, అన్ని పండితే కానీ ఆ అదనంగా ఉండే 40 కోట్ల మందికి తినడం సరిపోద్ది. మరి మన ఇప్పుడు ప్రస్తుతం వాతావరణం కానీ ఏదైనా యుద్ధ పారికం కానీ కొన్ని మనకు అటు విదేశాల నుంచి రావాల్సినవి రావు. పెట్రోల్ డీజిల్ కొంచెం కరువు అయింది. అలాంటప్పుడు కొంచెం రేట్లు పెంచుతారు, తప్పదు. రేట్లు పెంచితేనే దాని ఉపయోగం కొంతమంది ఉపయోగించుకునే రకంగానే ఉపయోగించుకున్నారు తప్ప అనవసరంగా ఉపయోగించలేరు. అది కొంత ఉంది, తప్పదు, అది పెంచాలి. అది పెంచినా మనం దాన్ని తప్పు పట్టకూడదు. మరి బాబు గారి పాలనలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది సార్? లా అండ్ ఆర్డర్ నిన్నటి వరకు బాగానే ఉందండి, పర్లేదు. అయితే కొన్ని ఇష్యూస్ ఏంటంటే జరుగుతూ ఉంటాయి. అదేంటంటే పరిపాలన పరంగా వాళ్ళ వరకు తెలియని విషయాలు ఇవన్నీ. ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, అన్ని అటు పట్టించుకోలేడు. కొన్ని తల్లి పట్టించుకోవాలి, ఇంట్లో ఇంకా పెద్ద వాళ్ళు పట్టించుకోవాలి. లా అండ్ ఆర్డర్ అనేది ఒక పై వాళ్ళు పట్టించుకుంటే సరిపోదు, కింద వాళ్ళు కూడా మనం సక్రమంగా చేయాలని ఏమి ఉండాలి. కింద వాళ్ళు కొంతమంది తప్పు చేస్తారు, అన్నింటిలో చేస్తారు తప్పులు అనేది. ఆర్టీసీ ఉంది, కన్నడ డ్రైవర్ తప్పులు చేస్తూనే ఉంటారు. డిఎం గారి మీద పడుతుంది, వెళ్ళి సవరించుకునే సరిచి పెట్టుకుని అంటాడు, తర్వాత నుంచి సరిపోద్ది. ఏంటంటే ప్రస్తుతం ఒడిదుడుకులు అనేది సహజం. అది కృష్ణలంక సీఏ నాగరాజును అరెస్ట్ చేయడం జరిగింది సార్. దాన్ని అసలు ఆ ఇష్యూని ఎలా చూడొచ్చు సార్ మనం? అరెస్ట్ చేశారంటే మరి అది అరెస్ట్ చేశారు వరకు బాగానే ఉంది. ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఇది కొంచెం మిస్లీడ్ చేశాడని ఆరోపణలు ఉన్నాయి. అది లాస్ట్కి మరి ఎలా తెలియదు ఏంటంటే ఆయన ఏమయ్యాడు అనేది తెలిస్తే కానీ ఈ కేసు ముడి వీడిద్దండి. కొంతమంది ఆఫీసర్లు వేసుకుంటారండి, ఎందుకంటే కింద వాళ్ళని ఇప్పుడు సపోజ్ కానీ ఇప్పుడు ఏ చిన్న ఉద్యోగస్తుడి మీద కనుక ఇది వెళ్ళింది అనుకోండి, వాడి సస్పెండ్ రిమూవ్ అయితే బతకలేడు, ఇబ్బందిగా ఉంటుంది. పెద్ద నాదేముందో ఏదో ఇప్పుడు
సరిపెట్టుకుంటారు. కొంతమంది వేసుకుంటారు, నా ఆఫీసులు వేసుకుంటారు. భుజాన్ని వేసుకుని దాన్ని సమర్థించుకుని సేవలు చేసే ఆఫీసులు చాలా మంది ఉంటారు. మొత్తం బాగుందండి, మంచి అంటే అంత గొడవ గిట్ట అనేది ఏం లేవు, అంటే శాంతియుతంగా ఉంది. ఎమ్మెల్యేలు గిట్ట అయితే శాంతియుతంగా మాట్లాడుతున్నారు. అదే సార్ ఇక్కడ అంతా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఏపీలో అంటున్నారు. అదేం లేదు మేడం, అట్లా ఏం లేదు. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ ఎలా ఉంది సార్? కొద్దిగా గొడవ గిట్ట ఉంది, అంటే ఎక్కువ బూతులు తిట్టుకుంది. మరి ఈ గవర్నమెంట్ అయితే శాంతియుతంగా ఉంది. మరి అభివృద్ధి విషయానికి వస్తే ఎలా ఉంది? అభివృద్ధి కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. మరి ఇచ్చిన హామీల్లో సంక్షేమ పథకాలు సగం అమలు నెరవేర్చలేదు అంటున్నారు కదా. అవి మెల్లగా అయితే మేడం, ఒకేసారి అయితే కావాలి మేడం, ఏదైనా ఎదురు మెల్లగా. బాగుంటుంది. మరి రానున్న రోజుల్లో కూడా ఇదే గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. ఇప్పుడైతే బాగుంది మేడం, ప్రస్తుతంగా చెప్పలేము, ముందు ముందు చెప్పలేము, ఇప్పుడైతే బాగుంది. అన్నీ అందుతూనే ఉన్నాయి. రైతు భరోసా పడి బాగా వచ్చేసింది, రైతు భరోసా కూడా వచ్చింది. మరి గిట్టుబాటు ధరలు కానీ అన్ని గిట్టుబాటు ధరలే కొద్దిగా అటు ఇటు ఉంటున్నాయి, కానీ అంతా బాగానే ఉన్నది. మొత్తానికి ప్రభుత్వం ఎలా ఉందండి? మొత్తం మంచిగా ఉన్నదమ్మా, బాగున్నది. అంటే మరి పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? 15,000 వస్తుంది. 15,000. అంటే 15,000 అంటే గవర్నమెంట్ పెన్షనేనా? 15,000 చేయలేడని 15,000. ఇంతకు ముందు ఎంత వచ్చేదమ్మా? 4,000 వచ్చేది, తర్వాత 6,000 వచ్చింది, ఇప్పుడు 15,000. ఇప్పుడు 15,000 వస్తుంది. మరి ఎలా ఉంది, నీకు హ్యాపీగా ఉందా? స్థలానికి పెట్టుకుని ఉంటే ఎప్పటికప్పుడు ఇవ్వట్లా. సీఎంని కలవాలన్నా ఎవరి కాళ్ళు ఎమ్మెల్యే చెప్పాలంటున్నారు. మరి మీ అమ్మాయిని కలిసారా? కలిసి చూడడం 2 సార్లు అడిగిన. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక్కసారి సీఎం అయ్యారండి. మరి చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు సీఎం అయ్యారు. మరి ఆయన పరిపాలన అసలు ఎలా ఉంటుంది, ఎలా ఉంది? బాగుందండి, పరిపాలన కూడా బాగుంది. ఇంతకు ముందు కూడా ఇలాగే ఉండేది. ఇంతకుముందు కొద్దిగా తేడాగానే ఉంటుంది. అదంటే కొద్దిగా ఆడపిల్లలకి అవకాశం ఇచ్చిండు, ఇంటిలో అవకాశం లేదు ఆడపిల్లలకి. అంటే అందులో 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు అన్నీ అయ్యాని మాలంటే వాళ్ళకి, అదే ఉండే వాళ్ళకి అయితే ఇంకా ఇబ్బంది లేదు, లేని వాళ్ళకి అది అట్లాంటివి ఇంట్లో లేదు, దాంట్లో ఉండదు. ఫ్రీ బస్సులు అనేది పూర్తిగా పెట్టడం వల్ల ఇబ్బంది అమ్మా. ఇది కొద్దిగా కన్సెషన్ ఉంటే బాగుండేది, కానీ 50-50 దానివల్ల ముఖ్యమైన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అనవసరమైన వాళ్ళు. ఇప్పుడు గుళ్ళు గోపురాలు అనేవి ఇప్పుడు గుర్తొస్తున్నాయి అక్కడికి వెళ్ళే వాళ్ళకి, అంతమంది అయిపోయినాయి. రావటం ఎక్కటం, ఇగో 30 కార్లు, ఈ 30 కార్లు అంటే ఎక్కటం. ముఖ్యమైన డ్యూటీకి వెళ్ళేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు అటు పోలే ఇబ్బంది పడుతున్నారమ్మా. అసలు లేడీస్ కొంత ఇస్తున్నారు కదా మీకే, అమ్మా ఈ ఫ్రీ బస్సు పెట్టారు మా బోళ్ళు ఇబ్బంది పడుతున్నాం లేడీస్ చెప్తున్నారు కదా చాలామంది. ఓకే సార్, మరి రానున్న రోజుల్లో ఈ ఫ్రీ బస్ అనేది బస్సులు పెంచితే మంచిదంటారా? పెంచితే మరి ఓకే అమ్మా, బస్సులు పెంచితే ఓకే. మరి వాళ్ళకి పెట్టినందుకు వాళ్ళ సంతోషమే, కానీ బస్సులు పెంచితే బాగానే ఉంటుంది.